హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఈరోజు నేను 5 మినిట్స్లో యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పేద్దాం అనుకుంటున్నానండి. సో నేను ఇక్కడైతే క్యాన్వా యాప్ని యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము క్యాన్వా యాప్ని ఓపెన్ చేసేసుకొని చూడండి, ఈ విధంగా నేను క్యాన్వా యాప్ని ఓపెన్ చేసేస్తున్నాను. సో ఇది ఓపెన్ చేయగానే మీకు ఆ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుందండి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే మీకు రెడ్ కలర్ బటన్లో యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసేసేయండి. అలాగే క్లిక్ చేసుకున్న వెంటనే ఈ పేజ్లో మనకు టెంప్లెట్స్ అనేటివి ఓపెన్ అయిపోతాయి. చూసారా? సో దాని కిందనే చాలా వ్లాగ్స్ ఉన్నాయి చూసారా? ఫుడ్, గేమింగ్, ట్రావెల్, డైలీ వ్లాగ్ అని. సో ఏ వ్లాగ్ కావాలో ఆ వ్లాగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ మీద చేస్తున్నాను కాబట్టి ఫుడ్ థంబ్నెయిల్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసారా? ఫుడ్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసేసాను. సో దానికి రిలేటెడ్ థంబ్నెయిల్స్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ ప్రీమియం కాకుండా నార్మల్ పేజ్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఆ థంబ్నెయిల్ అయితే మనకు పేజ్లో సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు కావాల్సిన లెటర్స్ మీరు టైప్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పోహా అనేది నేను డిలీట్ చేసేసి పలావ్, వెజిటేబుల్ పలావ్ అనేది నేను ఇక్కడ టైప్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని టైప్ చేసుకోవాలి. ఇలాగా టైప్ చేసుకున్న తర్వాత నార్మల్ ఎడిటింగ్ ఎలా చేస్తామో అదే విధంగా ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు అండి. మీకు కావాల్సిన సైజ్ని మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే పైన పైన మనకు వచ్చింది కదండి ఒక లైన్ లాగా, అక్కడ మీకు చూసినట్లయితే సైజ్ని డిక్రీజ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు సైజ్ని అయితే డిక్రీజ్ చేసుకోవచ్చు. అదే విధంగా డ్రాగ్ చేసుకొని మీ పేజ్లో పెట్టేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మీకు ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఫాంట్ని క్లిక్ చేసినట్టయితే మాకు కావాల్సిన ఫాంట్ చూపిస్తుంది. మీరు సెలెక్ట్ చేస్తుంటే అక్కడ ఫాంట్ అయితే చేంజ్ అవుతుంది చూడండి పేజ్లో. సో ఈ విధంగా మీకు కావాల్సిన ఫాంట్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. చేసుకొని మళ్ళీ సైజ్ కావాలంటే రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా కూడా క్లిక్ చేసేసుకొని అక్కడ మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే మీరు టైప్ చేసేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా సైజ్ అయితే సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకొని కావాల్సిన పొజిషన్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, హౌ టు మేక్ అనేది నేను డ్రాగ్ చేసి పెట్టేశాను. ఇంకా మీకు కావాల్సిన ఇమేజ్ డిలీట్ చేసేసుకొని మీకు కావాల్సిన ఇమేజ్ని అయితే అప్లోడ్స్లో క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ క్లిక్ చేసి మీ కెమెరాలో ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ పేజ్లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ అవుతుంది చూడండి. సో ఇలాగ అప్లోడ్ అయిపోయిన తర్వాత జస్ట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే అది మీ పేజ్లోకి అయితే అప్లోడ్ అయిపోతుంది. సో దాన్ని మీరు డ్రాగ్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన పొజిషన్లో అయితే దాన్ని పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకోవాలి. సో ఫైనల్గా మన థంబ్నెయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ ఆప్షన్ లాస్ట్లో ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు క్యాన్వాలో డౌన్లోడ్ అయితే అయిపోయిందండి చూడండి. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని నేను థంబ్నెయిల్గా యూస్ చేసి వీడియో అయితే చేసేస్తానండి. అలాగే కాకుండా మీకు ఏదైనా యానిమేషన్స్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను చూడండి. మళ్ళీ అయితే మనము క్యాన్వా యాప్ని అయితే ఓపెన్ చేసేసుకుందాము. సో ఇక్కడ నేను పేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్న వెంటనే పైన నీకు యానిమేషన్స్, పొజిషన్స్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి పైన. ఫస్ట్ ఆప్షన్ యానిమేషన్ క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన యానిమేషన్స్ మొత్తం ఇక్కడ వస్తాయండి. సో దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను స్క్రాప్ బుక్ సెలెక్ట్ చేశాను చూసారా. సో మన పేజ్లో చేంజెస్ మీరు చూసే ఉంటారు. సో ఆ విధంగా ఏదైతే మీకు యానిమేషన్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూసినట్లయితే ఆన్ ఎంటర్, ఆన్ ఎగ్జిట్ అని ఉంది. సో మీకు ఎంట్రీలో యానిమేషన్స్ కావాలంటే ఆన్ ఎంటర్ పెట్టుకోండి. ఎగ్జిట్లో కావాలనుకుంటే ఆన్ ఎగ్జిట్ క్లిక్ చేయండి. లేదా బోత్ కావాలంటే బోత్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు యానిమేషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది థంబ్నెయిల్కే కాకుండా నార్మల్ వీడియోస్ కూడా మీరు యానిమేషన్స్ క్రియేట్ చేసుకొని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో మళ్ళీ ఫైనల్గా షేర్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేసి మళ్ళీ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి మనకు కెమెరాలోకి అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేనైతే డౌన్లోడ్ చేసేసాను. సో ఈ విధంగా 5 మినిట్స్లో మీరు థంబ్నెయిల్ అనేది మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు అండి. సో నేనైతే క్యాన్వా యాప్ని యూస్ చేస్తున్నాను అండి. క్యాన్వా యాప్ ద్వారానే ఈజీగా చేసేస్తున్నాను. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని లైక్ చేయండి,
షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.